కుసుమహర. ఇప్పుడు నా 49వ టాపిక్ నారద దర్శనంలో ప్రభు కృప గురించి 48లో చర్చించాం. ఇక్కడ కొద్దిగా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. అవి ఎంతవరకు సమంజసమో అటకలే తేల్చాలి. నా అభిప్రాయాన్ని మాత్రం నేను ముందు ఉంచుతున్నాను. ఇక్కడ ఇచ్చింది ఏమిటంటే టాపిక్, ధనమును పొందనీయుడు, యజ్ఞములు చేయనీయుడు, సుఖించనీయుడు, పరమాత్మ చాలా నిష్ఠుడు కదా అని భావిస్తాం. కానీ అది సరికాదట. ఇది వారి పరిపూర్ణ కృప. ప్రభువు చెప్పింది కూడా అదే. 3:2 69 లెటర్లో కూడా అదే చెప్పాడు. మనం సంసారంలో ఉండిపోయి ఇక మలుపు తిరగకపోతే మన మేల్కొల్పుకు అంటే చైతన్యం అంటే మన ఎవరు నిత్యకృష్ణాన్ని గుర్తించడానికైనా కృపతో మనకి రోగాలను ఏదో కలిగజేస్తాడట. అది ఒక ఆట మాత్రమే అంటున్నాడు. ఇక మన లౌకిక వ్యాపారం నష్టమైన ఎడల ప్రభు కృప మనపై సంపూర్ణంగా ఉన్నదని మనం భావించాలి. చూడండి, అది మనం విషయవాసనలో మునిగిపోయేటట్లుగా ప్రభు కనికరిస్తే అది వారి కృప ఎప్పటికీ కాదు. అంతే. విషయవాసనలు వదిలి చింతన వైపు త్రిప్పుకుంటే వారి కృప. విషయవాసనలు ప్రభువును దూరం చేస్తాయి. దీన్ని కేవలం మహాత్ములే తెలుసుకోగలరు. శుద్ధ సాత్విక భావన కలిగి ఉండాలి. మేము ప్రభు వలన రక్షింపబడుతున్నాము, లేంచు వాటిలో చిక్కుకునే వారిమి అంటారు మహాత్ములు. అదేది వాళ్ళు ఏంటంటే ఇదంతా కూడా వాసుదేవం సర్వమితి అనే భావనలో జీవించేవాడు. కానీ అదే కరెక్ట్, అదే రావాలి. దీనికి ఉదాహరణ జరిగింది ఏమిటంటే, ఒకసారంట సింధు మిత్రుడు పాకిస్తాన్ వదిలి భారతదేశం వచ్చాడట. జీవించడానికి అనేక ప్రయత్నాలు చేశాడట. అన్నీ విఫలమైనాయి. అన్నిటా విసుగు చెంది ఒకరోజు నా వద్దకు వచ్చాడు. స్వామీజీ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, పరమాత్మకు నా పేరు తెలిసిందన్నాడట. చూడండి, ఎందుకంటే అతను ఏ పనిని తలబెట్టానో అది విఫలమవుతుంది. చూడండి విచిత్రం. ఇక అతను చివరికి బృందావనంలో ఉండిపోయాడట. స్వామిని సేవించడం ప్రారంభించాడు. కొద్ది కాలానికి ఢిల్లీలో ఒక ఇల్లు దొరికింది. దానిపై వచ్చే అద్దెతో కుటుంబ నిర్వహణ జరిగేది. అదే పరమాత్మ చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే హరి అంటే ఏమిటి? హరించేవాడు. అదే ఆయన కృప. నేను ఎవరిని కృపాదృష్టితో చూస్తానో నేనంటే ఇక్కడ ఆ ప్రభు అని. వారి ధనమును నెమ్మదిగా హరిస్తాను. నిర్ధుడైన వారిని బాంధవులు వదిలేస్తారు. నిర్ధనుడైన అంటే ధనం లేనివాడు అయినప్పుడు వాళ్ళ బంధువులు వదిలేస్తారని చెప్పడం. ఇక్కడ మొదలే ధనలేమి, వాళ్ళ దుఃఖం వచ్చింది. స్వజనం వదిలివేశారన్న దుఃఖం ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. ధనార్జునికై వాడు చేసే ప్రయత్నాలు నేను సఫలం కానివ్వను. ఈ విధంగా అన్ని ప్రయత్నాలు వ్యర్థం కాగా వానికి వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు వాడు నా భక్తుల మహాత్ముల సాంగత్యం అభిలషిస్తాడు. అప్పుడు వానిపై నేను కృప చూపుతాను, నా వాడిగా చేసుకుంటాను అన్నాడు. ఇది యథార్థం అనడానికి ఏంటంటే, శ్రీ కామేశ్వరయ్య కూడా పెద్ద జబ్బు చేసింది. ఇంటికి వచ్చాడు ప్రభు. ఒక్కటే అడిగాడు, నేను కావాలా, మీకు మీ ధనము కూతురు కావాలా? నేను కావాలంటే మీ సర్వం హరిస్తానన్నాడు. అట్లాగే అన్నాడు వాళ్ళ నాన్నగారు. అంతే, సర్వం హరించి వేశాడు. ఆమెకి భక్తి మిగిలిపోయింది. అంటే మా గురువుగారు చెప్పగా విన్నాను. చివరికి ఆ తల్లి, బంగారు తల్లి కామశ్రీమ పాచి పని చేసి బతికిందట. చూడండి, విమలమ్మ కూడా అంతే. కోట్లకు పడిగెత్తి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పించింది. ఆమె ఎంత సీదా సాదాగా ఉందో తెలిసిన, ఒక చిన్న గదిలో ఉండేదట. వెళ్ళి వాళ్ళు దుఃఖపడుతుంటే అట్లా అనద్దు అని చెప్పి ముక్కు మీద వేలేసుకొని తప్పు నా ప్రభు బాధపడతాడనేదండి. చూడండి ఎంతటి మహాత్మలు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం ఏమిటంటే, అయితే ఒకటి, పరమాత్మ ఎప్పుడు అదే విధంగా చేస్తాడు అనుకోకూడదు. కటిక దరిద్రుడైన కుచేలునికి కూడా కుబేరంతటి ఐశ్వర్యం ఇచ్చాడు. ఒక్క 6 నెలలు తపస్సు చేస్తేనే ధ్రువునికి ధ్రువపదం ఇచ్చాడు, సామ్రాట్ని చేశాడు. కాబట్టి భగవంతుడు ఏదైనా మన దగ్గర తీసుకుంటూ విచారించకూడదు. మన ఇంట్లోకి అన్యాయపు ధనం వచ్చినప్పుడు మాత్రం విచారించాలి, ధనం పోతే విచారించకూడదు అంటున్నారు. అయితే నాకు వచ్చిన భావన ఏంటంటే, ఇక్కడ ఈ భావన వల్ల మనకి భావుకత కలిగి మన మనసు తేలికపడుతుంది. ఉదాహరణకి 3 టైప్స్ ఆఫ్ మనుషులు ఉంటారు. కొంతమంది కష్టాలు రాగానే ఏమనుకుంటారు, నా కర్మ అనుకుంటారు, అప్పుడు దుఃఖం వస్తుంది. చూడండి. అలాగే కొంతమంది ఏమంటారు, నేను ఏదో పాపం చేశాను అందుకే కదా నాకు ఈ యొక్క చేయి విరిగిందని అంటారు. అంటుంటారు, మార్పు ఏం రాదు, ఆ కాసేపు అంటుంటారు, అలవాటు. అలాగే నా అప్పు
అంటే కర్మ తీరిందని అనే భావన వల్ల మనసు తేలిక అవుతుంది. ఇది కూడా తాత్కాలికమే, కానీ కొత్త కర్మ చేసే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రభువాక్యాలు ఏమిటాయంటే ప్రసాద భావన స్థిరమైతే, మౌనంగా అనుభవిస్తే కొత్త కర్మ చేయడానికి జంకుతారు. కాబట్టి ఇక్కడికి ఏంటంటే ఈయన చెప్పేది కానీ నా మీద పరమాత్మ కృప ఉంది, నాకు వైరాగ్యం కలుగుతుంది, ఆయన నన్ను దగ్గర తీసుకుంటాడు అన్నప్పుడు కష్టాల కర్మ భావన ఉండదు. ఇష్టమైతే కష్టం ఏంటండి, మీ ఇంట్లో గుమస్తా ఉంటాడు, లేదా మంచి చక్కటి పని మనిషి ఉంటుంది, మీరు ఏం చెప్తే చేస్తుంది. కొత్తగా చిన్న పని చెప్పి బజార్లో అయితే అమ్మంటే ఆనందంగా తెస్తుంది. మరి అది కొత్తగా ఆమె చేయవలసిన డ్యూటీ కాదుగా, కొత్త కర్మ కాదుగా, అసలు ఆ భావనే ఉండదు, తీసుకొస్తారంతే. ఇష్టమైతే కష్టం అనిపించదు. ఇవన్నీ కూడా ఈ కర్మ సిద్ధాంతం రైటే, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏమిటంటే ఆయన ఇష్టం అనే భావన ఉన్నప్పుడు ఇది కర్మ తీరులోకి రాదు, అతీతమైన భావన. నేను నా ప్రభువు రక్షింపబడుతున్నాడు, ఎంతటి ప్రేమని చూడండి. ఇది మహాత్ముడైన వాని భావన. అర్పణ అయిన తరువాత మన భారం ఆయనదే. ఈ కర్మ ఏమిటి, మనకి కర్మతో పని లేదు. ఇది కూడా కర్మలో ఒక భాగమే అని అనరాదు. ఎందుకంటే ఇది వైఖరిలో ప్రభువు తప్ప మరేది ఉండదు. ఒక్కొక్కరికి లార్డు దర్శనమైంది, ఇది కూడా కర్మ అంటే వాళ్ళకి యోగం ఉందా? కాదు. ఇక్కడ ఏంటంటే ప్రభు మనం ఏది ప్రభుకి ఏది అంటించకూడదు, అట్రిబ్యూట్ చేయకూడదు. అది ప్రభు ఇష్టం, ప్రభు పెట్టిన పరీక్ష అంటున్నాడు అక్కడ. అది కర్మ అనలేము. దగ్గర తీసుకున్నట్టు కొత్త పరీక్షలు పెడతాడు. అతని మీద కృప ఉంది, నా మీద లేదు, ఈర్ష్య, ఇవన్నీ కూడా మనం అట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. మనకు అటువంటి దర్శనం కలగలేదే, ఇంకా అతను సాధక బుద్ధి కలగలేదే అని చింతించడం ఒక విధానం. కాబట్టి ఇక్కడ మన సద్భావన తరంగాలు పోషించాలి. ఇప్పుడు ఒక్కొక్కరిని ప్రభు తీసుకెళ్తాను అన్నాడు, ఏ రోగాలు ఇస్తాడు, ఇది కర్మలో ఉందా? చెప్పలేము. కాబట్టి అది కాదు భావన, కర్మలో ఉందా లేదా. కొంతమంది బ్రతికించాడు, ఆయన లైఫ్ ఎక్స్టెండ్ చేశాడండి అంటాడు. ఇవన్నీ కాదు, ఒక్కరిని దూరం చేస్తున్నాడు, ఒకరిని దగ్గర చేస్తా, ఇవన్నీ కూడా ఇది ప్రభు యొక్క ఇచ్ఛ అంటే ఇక ఏమి ఉండదు. నో థియరీ, హైయెస్ట్ థియరీ. సద్భావంగా ఇది తీసుకుంటే మళ్ళీ ఒక మేలుపు కొలుపు కలుగుతుంది. కాబట్టి పాజిటివ్ కూడా కాదు, అంతే ప్రభు ఇచ్చ. మరి అలాగైతే మరి మీరాబాయి తల్లి చనిపోయినప్పుడు ఎముకలు ఎదుగురావడం మర్చిపోయారు. మర్నాడు వెళ్తే అనేకం అక్కడ కుప్పలుగా తగలబెట్టి ఉన్నాయి. అప్పుడు మళ్ళా గురుగారు ఒకటి చెప్పారు, ఏ ఎముక తీసుకొని కృష్ణ కృష్ణ అంటుందో ఆ ఎముకను ఏరుకురమ్మంటాడు. అట్లా నరనరాల్లోకి మన యొక్క భావన వెళ్ళిపోవాలి. నోట్లోంచి నాలుక దాటి నరాల్లోకి, రక్తంలోకి, మధ్యలోకి, అస్థిలోకి, అంటే ఎముకల గుజ్జును, తర్వాత ఈ రోమాలకు బయటకు వచ్చేయాలి. అది కాబట్టి ఇదంతా కూడా ప్రభు ఇచ్చ అనుకున్నప్పుడే ఇక ఏ సిద్ధాంతాన్ని ఆపాదించకూడదు. ఇది హైయెస్ట్ భావన. ఇట్లాంటిది ఎవరు తెలుసుకుంటారు? మహాత్ములే తెలుసుకోగలరు అంటారు, మహాత్మ్యం ఎరిగిన వారు అంటున్నారు. కనుక స్థిరభావం కలిగే వరకు లోక మర్యాద నిష్కామ సాధన అవసరము. అన్నీ పరమాత్మ చూసుకుంటాడనే స్థిరభావన ఇంకా రాలేదండి మాకు అంటారు కొంతమంది యువకులు అంటుంటారు. దీనికి కారణం జీవుల్లో కర్తృత్వ భావన నశించకపోవడమే. అంటే ఇంకా డ్యూయర్షిప్ నేను చేస్తున్నాను భావన ఉన్నది. నేను ఈ విధంగా చేస్తే ఈ విధంగా జరిగి ఉండేదేమో అని మానవుడు ఆలోచించినంత వరకు కర్తృత్వ భావన పోదు. అప్పుడు కర్మ సిద్ధాంతం మళ్ళా వస్తుంది వాడికి. అతను పరమాత్మకు సర్వసమర్పణ చేసి నిశ్చింతగా ఉండలేడు, అంత తేలిక కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే చూడండి, గొల్ల పిల్లలు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తినప్పుడు, కన్నయ్య నీ ఒక్కడివే గిరిరాజుని ఎత్తలేవయ్యా, మేము కూడా సహాయం చేస్తాం అన్నారు. అంటే ఇక్కడ ఏమిటి వాస్తవంగా? కర్తృత్వ అభిమానాన్ని వదిలితే కానీ మానవుడు సమర్పణ చేయలేడు. నిశ్చింత రాని ఎడల ప్రతిదినం ఈ విధంగా ప్రార్థించవా అంటున్నాడు. ప్రభు, నీవు మా యొక్క యోగక్షేమాలని చూస్తున్నాను మాకు తెలుసు, కానీ మాలో ఈ కర్తృత్వ అభిమానం అంటే నేనే చేస్తున్నాను ఒక డ్యూయర్షిప్ పోవడం లేదయ్యా. అందువల్ల విచారించకుండా ఉండలేకపోతున్నామయ్యా. ప్రభు, నీవే ఈ అభిమానాన్ని చింతను పొగొట్టు ప్రభు అని ప్రార్థిస్తూ ఉండాలి. మన అభిమాన పిచాచాన్ని వినాటి ప్రయత్నం చేస్తుండాలి. అందుకే అభిమాన పిచాచం వీడి ప్రభు భక్తులతో గుమికూడి ఎవరైతే పనిచేస్తారో వారు ధన్యులయ్యా, ప్రభు కృప సత్కృప బడిచిన వారయ్యా అంటున్నాడు. భజన నామస్మరణ మరువకు. సోమరులైనప్పుడు చెడు అలవాటు చేస్తాయి. సోమర్తనం అంటే ఏమిటి? ఏ సిద్ధాన్ని నమ్మకుండా ఆయన చేస్తాడులే, అది జరుగుద్దిలే,
నో 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 సాధన మనస్సుని ఎరగది భగవన్నామంతో, కానీ పూర్తిగా భగవంతుడి పట్ల నిర్భరత కలిగి నిశ్చింతుడయ్యే వరకు లోక మర్యాదను పాటిస్తూ ఉండు అంటున్నాడు. అంటే ఒక టూల్గా పనిముట్టుగా నీ పనులన్నీ చేస్తూ ఉండు అది. కాబట్టి నిశ్చింత కలిగే వరకు లౌకిక వ్యవహారం వదలకూడదు రైటే, కానీ ఫలమును త్యాగం చేయాలి, దాని కొరకు సాధన చేస్తూ ఉండాలి. కాబట్టి లౌకిక వ్యవహారాన్ని జరిగినప్పుడు జీవునికి ఏమవుతుందంటే అయ్యో కష్టం వచ్చింది, మళ్ళీ జీవుని చింత కలిగి అయిపోయి. ఈ చింత అనేది ఎటువంటిదో చూడండి, సాధనలో ఎటువంటి నిర్భయం కలగాలి, నిశ్చింత కలగాలి అనేదానికి ఒక జరిగిన నిజం ఎగ్జాంపుల్. మా స్నేహితులు ఒకరు హనుమదోపాసన చేయడం ప్రారంభించారు. మండల దీక్ష తీసుకున్నట్టు 40 రోజులు, అంటే 40 రోజులుగా మనం దీక్షగా చేస్తే మనసు కంట్రోల్ అవుతుంది ఒక వాదన ఉన్నది. నది ఒడ్డున చిన్న పాక వేసుకుని సాధన చేస్తున్నారు. ఆ విధంగా 38 రోజులు గడిచాయి. 39వ రోజు దొంగలు వచ్చి అతని గుడిసెలో పడగొట్టి నీ వద్దున్న గిన్నె చెంబ నీచేయి లేదా నేను దండిస్తామన్నారు, నిర్బంధించారు. అతను చాలా భయపడిపోయి సమస్తం దొంగలకి ఇచ్చేశాడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే ఆ దొంగలు వాళ్ళ కర్రలు కనిపించేవి, భయం కనిపించేది. హనుమతి అందులో ధ్యాన విఘ్నం అయిపోయింది. సరే మళ్ళా రెండోసారి అనుష్ఠానం ప్రారంభించాడు. రెండోసారి ఒక నది మధ్య ప్రదేశంలో ఒక మంచె వేసుకొని తన వద్ద ఎటువంటి సామగ్రి లేకుండా సాధన ప్రారంభించాడు. అలాగే 38 రోజులు గడిచాయి. 39వ రోజు నదిలో వరద వస్తున్నట్లుగా అతను కనిపించింది. నీళ్ళు మంచెపై, అంటే ఏంటి, మంచి అంటే ఎత్తుగా దొరకకుండా జంతువులకు పైన వేసుకునేది ఒక మంచి అంటారు. సరే అది పడిపోద్దాం భయపడ్డాడు. మంచు పైన కింద దూకాడు. తీరా చూస్తే నీళ్ళు యథాప్రకారంగా కొద్దిగానే ఉన్నాయి, అంటే వరద రానేలేదు. భయంతో ఒక ఊహలో వణికిపోయాడు. హనుమంతుడి స్మరణయే మర్చిపోయాడు. సాధనలో భయం లోన ఉండడం అనర్థదాయకం. చూసారా, నిశ్చింత సాధన ఏదంటున్నా. ఇప్పుడు దేహం ఆయనే కాపాడుతాడనేటువంటి దానికి మనం ఎక్కడ నిలవగలిగాం. కాబట్టి ఈ భావనలన్నీ కూడా వస్తాయి, ఈ పరీక్షలు తట్టుకోవాల్సిందే. అదే ప్రభు పెట్టేటువంటి ఒక సూచన. భక్తికి జ్ఞానానికి చిన్న డిఫరెన్స్ చెప్పారు ఇక్కడ. ఏ వివేకం చేత, ఏ జ్ఞానం చేత అన్నిటినీ త్యాగం చేస్తున్నావో ఆ జ్ఞానాన్ని పరమాత్మ లగ్నం చేయి అని తెలిపే జ్ఞాన మార్గం అది. ఇక భక్తులు ఏంటంటే అహం యొక్క సుఖం కోసం, అంటే కోరికను కూడా వదిలివేయడమే భక్తి మార్గం. అంటే ఆయన సుఖమే కోసమే మన జీవనం, అదే లక్షణం. నీవేది చేస్తే అదే నేను చేస్తాను, నా స్వార్థం నా సంకల్పం ఏమీ లేదు అన్న భావ కలగడమే భక్తి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటి, అర్పణము అంటున్నాడు. అక్కడ జ్ఞానాన్ని పరమాత్మ లగ్నం చేయాలి, అది తేడా. అది ఇక్కడ ఏంటంటే భక్తి యొక్క విశేషత ఏంటంటే లౌకిక వైదిక కర్మలన్నీ భగవదర్పణం చేయాలి. కర్మలు చేస్తూనే ఉండాలి, మానకూడదు, కానీ అన్ని కర్మలు పరమాత్మ కోసం చేయాలి. అది ఇక్కడ కర్మలో ఉన్న రహస్యం. జనరల్గా ఏంటంటే విరక్తి అనేది ప్రధానమైనది జ్ఞాన మార్గంలో. భక్తి మార్గంలో ఏంటంటే స్మృతి ప్రధానమైనది భక్తి మార్గం అంటే. కాబట్టి జ్ఞానములో వైరాగ్యం త్యాగం ప్రధానమని, భక్తంలో రాగము అనురాగము ప్రేమ ప్రధానమని. అంటే అది అర్థమైందా, భక్తిలో రాగము అనురాగము ప్రేమ ప్రధానమైనవి. కాబట్టి ఇక్కడ మనం చూడాలి, ఇక్కడ అతని ఎందుకు రాగం భక్తి కలిగి ఉండాలి, మనం ఎప్పుడు కోరిక కలిగి ఉండాలి. మన బిడ్డ బట్టి ఎంత ప్రేమ అంతకన్నా ఎక్కువ ప్రేమ చూపించాలి. జనరల్గా ఏంటంటే లౌకిక వ్యవహారంలో ధర్మాచరణలో విసుగు చెంది అన్నీ వదిలివేయాలనే ఆలోచన కలుగుతుంది. కానీ అన్నీ పరమాత్మవే, నేను స్వామి సొత్తునే అనుకున్నప్పుడు ఇక నీ వదిలేదేముంది, అసలు వదిలేది ఎందుకు, నీవెవరు, అన్నింటినీ సక్రమంగా పాలించడమే, నిర్వర్తించడమే ధర్మం. ఇది కృష్ణుని పని అనుకున్నప్పుడు వదిలేమిటంటున్నా. భక్తి యోగంలో విసుగు ఎందుకు వస్తుంది అంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు, అంతే కారణం. కాబట్టి అసలు వదిలేందుకు నీవెవరు, కర్మ అది ఇచ్చే ప్రకారం డ్యూటీగా చేయడమే, అదే నీ ధర్మం, అదే జీవి యొక్క ధర్మం. ఇప్పుడు కేంద్రంలో కృష్ణుని పెట్టుకొని మనం చేస్తున్నప్పుడు మన ఇంట్లో సొమ్ము పోయిందనుకోండి, నీకెందుకు విచారం, నీకు విచారం కలిగిందంటే ఆ సొమ్ము నీవు అతనిది అనుకోవట్లా, కృష్ణుడు అనుకోవట్లా, నీది అనుకున్నావు. అతని యందు నీకు విశ్వాసం సన్నగిలింది, అతన్ని పోషిస్తాడని నీవు మర్చిపోయావు. మరి ఇది కదా భగవంతుని ఇచ్ఛను తీర్చడానికి నీకు విచారం ఎందుకు అంటున్నాను. కాబట్టి ఫలత్యాగం అంటే ఏమిటి, వ్యవహారికంగా మనం ఏం చేసినా దాని ప్రభావం మనసుపై పడక మానదు. పేదవాడికి ఏదైనా దానం ఇస్తే మనం ఆనందిస్తాం, ఏదైనా ఎవరు నిందిస్తే మనసుకు కష్టం కలుగుతుంది. ఇదే ఫలం, ఇదే దానం చేసిన నింది సంస్కారం మనసుపై చిత్తంపై పడి అహంతో కూడినప్పుడు ప్రతిఫలిస్తుంది. అందుకే ఏ పని చేసినా ప్రభు ప్రసన్నత కొరకు చేయి
ఆత్మసంతృప్తి కోసం కాదు ఇక్కడ అర్థం అది. కాబట్టి నీవు ఏ పని చేసినా నీ కోరిక ప్రభువు కొరకు అని ఆలోచించు. ఒకవేళ తప్పు చేస్తే ప్రభువుకు నివేదించుకో. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన్ని ప్రభు సంతోషిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈశ్వరార్పణగా ఈశ్వరుని కోసం అన్ని పనులు చేస్తుండు. నీ కొరకు ఏమి చేయకు. ఆ విధంగా చేయగా భక్తి కలుగుతుంది. ఇది సారం. కుష్మహర కుష్మహర కుష్మహర.